రైట్ ఇక పత్రికల్లో వచ్చినట్టు ప్రధాన వార్తలు మనం చూద్దాం. తెలంగాణలో మరణ మృదంగం మోగుతోంది. అనేక కారణాల తోటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు ఒక్కలే కాదు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది విద్యుత్ అంటే ఒక ప్రమాదానికి గురై చనిపోవడం కావచ్చు. అంటే ప్రమాదానికి గురి కావడం అంటే అది విద్యుత్ షాక్ తోటి, అది కూడా విద్యుత్ ప్రాపర్గా సరైనటువంటి సరఫరా లేకపోవడంతో దాంతో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ రావడం, దాంతో ఆ రిపేర్ దగ్గర కూడా కొంతమంది రైతులు చనిపోతున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణలో మరణ మృదంగా మోగుతోంది. పత్తి రైతు బలవన్మరణం, దిగుబడి లేక రుణభారం మోయలేక పొలంలో గడ్డి మందు తాగిన కుమార్. వికారాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. సో రైతులు ఇంత ఎందుకు ధైర్యం చెడిపోతున్నారు? ఇప్పటికీ దాదాపుగా 460 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి 15 నెలలు అయినటువంటి ఇన్ని రోజుల్లో రోజుకు ఒకరు లేదా ఇద్దరు ఎక్కడో ఒక చోట రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతాంగం ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటుంది? ఎందుకు ఒక ధైర్యం చెడిపోతుంది? దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతు, ఎంతో ధైర్యంగా వ్యవసాయం చేయాల్సినటువంటి రైతు, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సినటువంటి రైతు ఎందుకు తన ప్రాణాలు కోల్పోతున్నాడు అనేది కనీసం మాట మాత్రంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా రావట్లేదు. సో ఇంతమంది రైతులు, వందలాది సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపుగా ఆ సంఖ్య 460కి చేరుతోంది. అంటే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా కూడా ప్రభుత్వం మాత్రం ఆత్మహత్యల గురించి ఒక్క మాట కూడా చెప్పినటువంటి దాఖలాలు కనిపించట్లేవు. కర్షకుడి కరెంటు కాటు, లైన్ రిపేర్ చేస్తూ మృత్యువాత, సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన. కామారెడ్డి జిల్లా గాంధారిలో ఈ ఘటన జరిగింది. అంటే ఏదో కారణంతో ఇట్లా అంటే విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో అక్కడ రిపేర్ చేస్తున్నటువంటి ఒక కర్షకుడు కరెంటు కాటుకు బలి కావాల్సి వచ్చింది. తను సాలించిన మరో నేతన్న, ఉపాధి లేక రోడ్డు పాలైన కుటుంబం. యాసిడ్ తాగి రాజు అనే వ్యక్తి బలవన్మరణం పాలయ్యారు. సిరిసిల్లలో ఆగనటువంటి ఆత్మహత్యలు. సో నేత కార్మికులను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించట్లేదు. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నేత కార్మికులకు, నేత కుటుంబాలకి వాళ్ళకి ఏమేం కావాలో వాళ్ళకు కావాల్సినటువంటి సబ్సిడీగా వాళ్ళ పరికరాలు అందించడం కావచ్చు, తర్వాత వాళ్ళకి ఏదో కార్యక్రమం ఇచ్చి చేతి నిండా పని కల్పించే విధానం కావచ్చు. అంటే ఉదాహరణకు బతుకమ్మ చీరలు అనే ఆర్డర్ అనేది మొత్తం సిరిసిల్ల నేతన్న కార్మికులకు ఇస్తే వాళ్ళందరూ కూడా ఆ చీరలు నేసేటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళు చాలా గొప్పగా, వాళ్ళు ధైర్యంగా, వాళ్ళు ధీమాగా తమ బతుకుల్ని, తన జీవితాలని వెళ్ళదీసినటువంటి విషయాన్ని ఇవాళ గుర్తు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాకు చేతి నిండా పని దొరికేది, ఇవాళ పని లేక పస్తులు ఉంటున్నాం అన్నటువంటి ఆందోళన నేత కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. సో అట్లా చేసినటువంటి అప్పులు తీర్చలేక అట్లా బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు నేతన్నల కుటుంబాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఆటో డ్రైవర్ ఆత్మహత్య, గిరాకీ లేక అప్పులు భరించలేక ఇంట్లో ఉరేసుకొని కార్మికుడి మృతి. మహబూబాబాద్ జిల్లాలో ఈ విషాదం జరిగింది. సో ఆటో డ్రైవర్లు కూడా అంటే ఒక ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చినప్పుడు, ఒక కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు దాని ద్వారా ఎఫెక్ట్ కాబోతున్నటువంటి ఇతర రంగాన్ని, ఇతర వర్గాల్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పారు. కానీ ఎక్కువగా ఆటోలు డిపెండ్ అయ్యేది ప్రయాణికుల పట్ల, అంటే మహిళలు కూడా ఎక్కువగా దాంట్లో ప్రయాణిస్తుంటారు. ఇప్పుడు ఎప్పుడైతే ఉచిత బస్సు ప్రయాణం ఉందో అదే సమయంలో ఆటోలు ఎక్కడానికి ఎవరు రాకపోవడంతో ఈ రకంగా ఆటో కార్మికులు కూడా బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి. సో ఆటో డ్రైవర్లకు కూడా హామీ ఇచ్చింది, సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పింది. కానీ ఆ మాట కూడా ప్రభుత్వం నెరవేర్చుకోకపోవడంతో ఇవాళ గిరాకీ లేక ప్రభుత్వం ఇస్తామన్నటువంటి అమౌంట్ రాక ఇవాళ ఆటో డ్రైవర్లు, ఎందుకంటే చాలామంది ఆటో డ్రైవర్లు సొంతంగా ఆటోలు కొంతమందికి ఉంటాయి, కొంతమంది రెంట్కు తీసుకొని, లీజుకు తీసుకొని ఆటోలు నడిపిస్తూ ఉంటారు. సో అట్లా ఈ రకంగా ఏ రకమైనటువంటి ఉపాధి లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇప్పటికే చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక దయనీయ పరిస్థితి. మరోపక్క బెట్టింగ్కు యువకుడు బలి, లక్ష పోగొట్టుకొని మనస్తాపం, రైలు కింద పడి ఆత్మహత్య. గుండ్ల పోచంపల్లిలో ఈ ఘటన అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇట్లా అనేక వర్గాల అంటే రైతులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, తర్వాత నేత కార్మికులు కావచ్చు, ఇట్లా తనువు చాలించుకుంటున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు తెలంగాణలో మనకు కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్త చూస్తే పైనే పైలట్, ఎంపిక చేసిన గ్రామాల్లోనూ పథకాల అమలు 100% అబద్ధం. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ గొంగలి అక్కడే ఉంది. 2 నెలలు గడిచినా ప్రొసీడింగ్స్కే పరిమితం. రిపబ్లిక్ డే రోజున 4 పథకాలు ప్రారంభం. 100% అమలు చేస్తామంటూ గొప్పలు, జాడలేని రేషన్ కార్డులు, ఇందిరా మైన్లు. పైలట్ గ్రామాల్లో కూడా అందని ఆత్మీయ భరోసా. సో జనవరి 26 రోజు అంటే రిపబ్లిక్ డే రోజు 4 పథకాలని ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం చాలా గొప్పగా ఆర్భాటంగా ప్రారంభించింది, ప్రకటించింది. కానీ అవి ఆచరణలో మాత్రం
ఎటువంటి ఫలితాలు ఇవ్వట్లేవు, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అమలు కానటువంటి పరిస్థితి. కేవలం ఇంకా కూడా అప్లికేషన్ల మీదనే పథకాలు ఉన్నాయి కానీ ఆయా ఎవరైతే పైలట్ గ్రామాలు ఎంపిక చేశారో ఆ పైలట్ గ్రామాలలో కూడా ఇంతవరకు ఎక్కడ 100% అమలు కానటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు ఇక్కడ తడకల ఇళ్లలోనే, అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అన్నారు కానీ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా వీళ్ళకి చూపించకపోవడంతో తడకల ఇళ్లలోనే వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా 4 పథకాలకు సంబంధించి కూడా, అంటే ఆత్మీయ భరోసా మొదలుకొని అన్ని 4 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎక్కడ కూడా అమలు కానటువంటి పరిస్థితి. ఆరేపులలో కనిపించని ఆనందం, మంత్రి పొంగులేటి మంజూరు పత్రాలతో సరి. సో ఇట్లా సీఎం మంత్రుల నియోజకవర్గాల్లో కూడా అమలు కానున్న పరిస్థితి. ఆత్మీయ భరోసా పడలేదంటూ గుండ్లపల్లి, నల్గొండ జిల్లా. పైపైనే పైలట్ అమలవుతుంది, ఎంపిక చేసిన గ్రామాల్లో కూడా పథకాల అమలు 100% అబద్ధం. కాంగ్రెస్ను నమ్మి భంగపడ్డ ప్రజలు. ఖానాపురానికి కూడా ఆశాభంగం. అది బట్టి ఇలాకాకు సంబంధించినటువంటి, అంటే మంత్రులు తర్వాత ముఖ్య నాయకులు లేదా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఇదే రకంగా చంద్రవంచన. సీఎం శంకుస్థాపన చేసినటువంటి మోడల్ హౌస్కే దిక్కులేనటువంటి పరిస్థితి. కుందరవానిపల్లి అమలు ఎండమావి, మంత్రి పొన్నం ఇలాఖాలో అన్నీ పెండింగ్. పసుపుల ఆచరణలో వెలవెల, జూపల్లి ఇలాఖాలో అమలు ఏది? ఇది అన్ని, అంటే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా మంత్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోని గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకి ఏమాత్రం అందనటువంటి పరిస్థితి. ప్రాంతేతరులకు ఇండ్లు మంజూరు, మంత్రి సీతక్క నియోజకవర్గంలో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మల్లేపల్లి కోతలే అన్ని, మంత్రి తుమ్మల కోటాలో తప్పని వెత. అడవి సోమన్పల్లి అరకొరే అన్ని, మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఇలాకాలో పథకాల తీరిది. రఘునాథపాలెం ఎదురుచూపులకే పరిమితం, మంత్రి ఉత్తమ్ ఇలాకాలో పరిస్థితి అధ్వాన్నం. ఇట్లా అంటే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ 4 పథకాలు, జనవరి 26 రోజు రిపబ్లిక్ డే రోజు ఆ పథకాలు ప్రారంభించామని గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రభుత్వం అమలును మాత్రం పూర్తిగా విస్మరించింది. మంత్రుల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఇంతవరకు దానికి వాళ్ళ ఎవరికి కూడా ఫలితం అందనటువంటి పరిస్థితి. ఇట్లా కేవలం ఒక మాటలకే పరిమితం అయిపోయింది కానీ చేతలు మాత్రం ఎక్కడ కనిపించట్లేవు. గణతంత్ర దినోత్సవం సాక్షిగా 4 పథకాలు ప్రారంభం, 100% అమలు చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్. పత్తాలని ఇందిరామైన్లు, జాడలని పింఛన్లు, రేషన్ కార్డులు, కొద్ది మందికి ఆత్మీయ భరోసా, రైతు భరోసా కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. మహాలక్ష్మి కోసం ఎదురుచూపులు, ప్రొసీడింగ్స్కే పథకాలు పరిమితం. అమలు తీరుపైన లబ్ధిదారులు అసహనం. అంటే కేవలం ఒక ప్రారంభానికి లేదంటే ఒక ఆర్భాటానికి మాత్రమే పరిమితం అవుతుంది. అవి ప్రాక్టికల్గా ప్రజలకు అందట్లేవు. అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాటలన్నీ మాటలుగానే మిగిలిపోయాయి. అవి 6 గ్యారంటీలు మొదలుకొని 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు మొదలుకొని 6 గ్యారెంటీల్లో ఇవి స్టార్ట్ చేస్తున్నామని చెప్పినటువంటి ఈ పథకాలు 100 రోజుల్లో స్టార్ట్ చేయాల్సినవి చాలా కాలం తర్వాత వాటిని స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. బట్ ఈవెన్ అయినప్పటికీ కూడా అది స్టార్ట్ అనేది ఆలస్యం అయినా కూడా సరే ఇంతవరకైనా ప్రజలకు అందినాయా అంటే అందని పరిస్థితి. సో ఇట్లా ప్రభుత్వ పథకాలు కేవలం ప్రొసీడింగ్స్ మాత్రమే పరిమితం అయిపోయినాయి. కానీ ప్రజల చేతుల్లోకి ప్రజలు వాటి ద్వారా ఎప్పుడు లబ్ధి పొందుతారో కూడా ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అచ్చేదిని తీసుకొస్తామంటూ కదా 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్భాటం చేస్తుంది. కానీ ఉన్నటువంటి ఒక అచ్చేదినాలు కాదు, ఒక సచ్చేదిని తీసుకొచ్చినటువంటి విషయం అనేది వాళ్ళ దేశ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎగుమతి అధోగతి, చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు 1948 నాటి కంటే దిగువకు దేశీయ వాటా పడిపోయినటువంటి ఆందోళనకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. స్వాతంత్ర కాలం నాటికే 2.2% ఉంటే ఇప్పుడు కేవలం అది 1.6% మాత్రమే. అంటే నాడు స్వాతంత్ర సమయం 1947-48 టైంలో ఉన్నటువంటి దానికంటే కూడా ఇవాళ ఎగుమతుల శాతం ఇంకా చాలా తీవ్రంగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. కేవలం 1.6% మాత్రమే. బీజేపీ ప్రభుత్వం ఆలోచించిన నిర్ణయాల వల్లే ఈ ఎగుమతుల పతనం జరుగుతుంది. ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 35,567 కంపెనీలు మూతబడ్డాయి. మోడీ మేక్ ఇన్ ఇండియా జోక్గా మారిందంటూ విమర్శల వెల్లువ. ఒక మేక్ ఇన్ ఇండియా అంటే ఒక ఆర్భాటంగా ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియా అనేది చాలా విజయవంతం చేస్తామన్నారు. కానీ మేక్ ఇన్ ఇండియా కాదు, ఉన్నటువంటి పరిశ్రమలు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి. సో కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తాం, మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రోత్సాహకాలని అందిస్తాం. ఆ పరిశ్రమలకి పారిశ్రామిక రంగాన్ని చాలా గొప్పగా వర్ధిల్లేలాగా చేస్తామని ఎన్నో గొప్పలు పలికారు మేక్ ఇన్ ఇండియా అటువంటి కార్యక్రమంతో. కానీ ఇవాళ మేక్ ఇన్ ఇండియా కొత్త పరిశ్రమలు కాదు, ఉన్నటువంటి పరిశ్రమలే మూత వేసుకోవాల్సిన పరిస్థితి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం 35,000కు పైగా కంపెనీలు మూతపడ్డటువంటి ఆందోళనకరమైన స్థితి. మరి మేక్ ఇన్ ఇండియా ఆడంబరం ఏమైనట్టు, విశ్వగురు భారత్ ఎందుకు ఇట్లా మారినట్టు అంటూ ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు, 1948లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 2.2% అయితే 2025లో అంటే ఈ సంవత్సరంలో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 1.6%కి తగ్గిపోయినటువంటి ఆందోళనకరమైన పరిస్థితి.
దేశీయ వస్తువు ఎగుమతుల విలువ బిలియన్ డాలర్లు తీసుకుంటే 2024లో తీసుకుంటే $41.4 బిలియన్ అయితే 2025లో అది కూడా తగ్గిపోయింది 36.9%, $36.9 బిలియన్ అది పడిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఏడాదిలో పతనం అనేది 4.5గా పతనం అయిపోయినటువంటి పరిస్థితి. సో అంటే మేక్ ఇన్ ఇండియా మరి ఏమైంది? మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఆర్భాటంగా మేక్ ఇన్ ఇండియా గురించి చాలా గొప్పగా చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా పరిశ్రమలు మూతపడుతుంటే మొత్తం ఎగుమతులు అనేవి వాటి దిగజారిపోతుంటే ఎగుమతుల యొక్క రేట్లో పర్సంటేజ్లో మొత్తం పూర్తిగా కుదేలైపోతుంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆ పారిశ్రామిక రంగాన్ని కాపాడడంలో ఎందుకు వైఫల్యం చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇసుక బాబాసాహెబ్కు ఎన్నాళ్ళి బంధనం? భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాలా? దాని టూరిజం సర్క్యూట్లో ఎందుకు చేర్చలేదు? బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక పునరుజ్జీవనం సాగింది. తెలంగాణ భాష యాసకు ప్రాణప్రతిష్ఠ చేశాం. ఉద్యమ బిడ్డలు కౌలను చట్టసభలకు పంపినాం. ఫార్ములా ఈ రేస్ రద్దుతోనే టెస్లా వెనక్కి వెళ్ళింది. ప్రభుత్వం తీరిన అసెంబ్లీలో ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో తెలంగాణ రాకముందు సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ఏ రకంగానైతే ఫైట్ చేశామో, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంగా సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందే విధంగా చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. దాంతోపాటుగా 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని, అంటే అంబేద్కర్ స్ఫూర్తి అనేది ఎప్పుడు ఈ తరానికి, రాబోయే తరాలకు, ముందు తరాల వాళ్ళకి ఎప్పటికూ నిత్యం అందే విధంగా ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ భారీ విగ్రహాన్ని ఎవరు చూడకుండా వాటిని సందర్శకులకు నోచుకోకుండా దానికి తాళం పెట్టి అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మనం చూసాం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటైన తర్వాత అంబేద్కర్ జయంతికి కానీ, అంబేద్కర్ వర్ధంతికి కానీ అట్లీస్ట్ కనీసం అక్కడ ఒక పూలదండ కూడా ఏర్పాటు చేయకుండా దాన్ని పూర్తిగా అంత భారీ విగ్రహాన్ని పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ అనేక విమర్శలు వచ్చినాయి. అంత భారీ విగ్రహాన్ని సందర్శకులకు ఎందుకు అనుమతించట్లేదు? అంబేద్కర్ స్ఫూర్తిని తెలుసుకుంటారు, అంబేద్కర్ యొక్క చరిత్ర తెలుసుకుంటారు, కానీ దాన్ని ఇంకా చాలా గొప్పగా ప్రపంచ దేశాల ముందు ఆవిష్కరించాలి. ప్రపంచ దేశాలకు దాని గొప్పదనం చెప్పడం వల్ల టూరిజం అనేది పెరుగుతుంది. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా బంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దాన్నే నిన్న కేటీఆర్ ప్రశ్నించారు, ఇంకా ఎన్నాళ్ళు ఆ బంధనంలో ఉంచుతారు అని. ఇక అనర్హత వేటుకు సంబంధించి, అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేల కేసు విషయానికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది, ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనర్హత విచారణలో జాప్యం ఎందుకు? పార్టీ ఫిరాయింపుల వార్షికోత్సవం చేసుకుంటున్నారా? విచారణ ఆలస్యం చేసే ఎత్తుగడలు వెయ్యొద్దు అంటూ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా మందలించింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే దాదాపు ఇప్పటికే 1 year అయిపోతుంది. 1 year ఇప్పుడు వార్షికోత్సవం చేసుకుంటున్నారా, యానివర్సరీ చేసుకుంటున్నారా అంటూ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా రియాక్ట్ అయింది. అంటే విచారణ ఆలస్యం చేసేటువంటి ఒక టాక్టిక్స్ ఫాలో చేస్తున్నారు. అటువంటి టాక్టిక్స్ ఫాలో కావద్దు, అటువంటి టాక్టిక్స్ చేయొద్దు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే అంటూ నిన్న సుప్రీంకోర్టు చాలా కీలకంగా వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంత సమయం కావాలంటూ సుప్రీంకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే 2 సార్లు ఇదే ఇంత తీవ్రంగా రియాక్ట్ అయింది. అంటే సరైన సమయం అంటే అసలు ఎంత సమయం? మొత్తం అసెంబ్లీ కాలం అంతా, గడువంతా ముగిసే సమయం మొత్తం కావాలా అంటూ ఇప్పటికే 2-3 సార్లు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. సో దానికి కొనసాగింపుగా ఇవాళ కూడా, నిన్న కూడా ఆ స్పీకర్ను ఉద్దేశించి అదే కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. చాలా కీలకంగా రియాక్ట్ అయింది. ఫిరాయింపు వార్షికోత్సవం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేసింది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలో ధర్మాసనం వాదనలు విన్నది. రైట్గా అప్పుల సంబంధించినటువంటి విషయం చూస్తే అప్పుల చిట్టాలో చిట్ట చివరన ఉంది తెలంగాణ. రాష్ట్రాల అప్పులో 24th ప్లేస్లో తెలంగాణ ఉంది. ఇన్నేళ్ల తర్వాత తెలంగాణ రుణం 4,42,298 కోట్లే అంటూ చూస్తున్నాం. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంకా బదనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాటలు, చేస్తున్న విమర్శలు, చెబుతున్నటువంటి విషయాలన్నీ కూడా అవాస్తవం అని లోక్సభలో మరోసారి కేంద్రం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. సో మాట్లాడితే 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, ఇంకా నోటికి ఎంత వస్తే ఆ నెంబర్ చెప్తూ కాంగ్రెస్ ఇప్పటికీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేసింది అంటూ బదనాం చేసేటువంటి ఆ ప్రహసనాన్ని, ఆ ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది. కానీ అప్పుల స్థానంలో, అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి 24th ప్లేస్లో తెలంగాణ ఉంది అనేది స్వయంగా కేంద్రం వెల్లడించినటువంటి విషయం. సో మనం ఒకసారి చూద్దాం దాన్ని కూడా డీటెయిల్గా. సో జిఎస్డిపి ప్రకారం అప్పులు తీసుకున్నటువంటి రాష్ట్రాల వివరాలు, ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి జిఎస్డిపి ప్రకారం తీసుకున్నటువంటి అప్పుల వివరాలు చూస్తే దానిలో టాప్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అట్లా ఆ నెంబరింగ్ మనం చూస్తే 24th ప్లేస్లో తెలంగాణ ఉన్నటువంటి విషయం. అంటే చాలా 24th ప్లేస్లో తెలంగాణ ఉంది అంటే
మొదటి నుంచి గత 10 ఏళ్ల కాలంలో ఎట్లా ఒక పరిమితికి లోబడి ఎట్లా రాబడికి అంచనా వేసుకొని అప్పుల తర్వాత అప్పులు తీసుకొచ్చి దాని రిటర్న్స్ ఎట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా అప్పులు చేసింది, అప్పులు చేసి ఎట్లా ఆస్తులు సృష్టించింది, ఆ ఆస్తుల యొక్క విలువను ఎట్లా పెంచింది అనేది చాలా సవివరంగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వమే చెప్పింది 24th ప్లేస్లో అప్పుల్లో తెలంగాణ ఉందనేది. సో తెలంగాణ అప్పుల్లో టాప్గా ఏం లేదు. కాకపోతే ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి సంవత్సరన్నర కాలంలో ఒకేసారిగా 1,50,000 కోట్ల అప్పు చేసింది. సో వాళ్ళ ప్రజలు అదే అడుగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది అంటారు కదా, మరి అప్పులు చేసి మా కళ్ళ ముందు ఆస్తులు కనబడుతున్నాయి. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, తర్వాత జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు కావచ్చు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పెంచారో మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆసుపత్రులు కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఏం చేశారంటూ అటు ప్రజలు అడుగుతున్నారు, ఇటు పరిశీలకులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. సో ఆస్తులు సృష్టించాలి, ఆ ఆస్తుల్ని పెంపొందించాలి, వాటి ఫలితాలు ప్రజలకు అందించాలి, తద్వారా వచ్చినటువంటి రిటర్న్స్ అనేది ప్రభుత్వం పొందాలి, తర్వాత మరి ఆ సంపద పెంచి పేదలకు పంచాలి. సో ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. కానీ 1,50,000 కోట్లు తీసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినట్టు అనేది వాళ్ళ నిజంగా సంక్షేమం చెప్పినటువంటి సంక్షేమం అనేది అమలవుతుందంటే సంక్షేమం అమలు కావట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక కాంక్రీట్గా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఇది చేశాము అని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఏమీ లేని పరిస్థితి. సో అట్లా 1,50,000 కోట్ల అప్పు చేసి ఏం చేసిందో అర్థం కానటువంటి పరిస్థితి అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. రైట్, ఇక ఆశలపై సర్కారు నీళ్లు. ఆశా కార్యకర్తలపైన చిన్నచూపు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 15 నెలలైన కూడా వేతనాలు పెంచలేదు. ఉద్యోగ భద్రతకు దిక్కు లేదు. హామీలు నెరవేర్చమంటే దాష్టికమా? బీఆర్ఎస్ పాలనలో వేతన పెంపు, ఆశలకు సమున్నత గౌరవం దక్కింది. కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల విషయంలో తాడోపేట తెలుసుకుంటామంటూ ఆశా కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక బీసీలకు సంబంధించినటువంటి వార్త కూడా చూస్తే బీసీల మధ్య ప్రభుత్వం చిచ్చు పెడుతోంది. బీసీల నడుమ సర్కారు చిచ్చు పెడుతోంది. మొదటి నుంచి కూడా కొన్ని వర్గాలకే ప్రోత్సాహకం. ఏకపక్షంగా ఇంటింటి సర్వే జరిగింది. రిజర్వేషన్లు ఫైనల్ చేసింది ఏకపక్షంగా. నిబంధనలు ఏవి పాటించలేదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. 42% రిజర్వేషన్లు చట్టరూపం దాల్చక ముందే సర్కారుకు వంతపాడుతున్న కొన్ని సంఘాలు, ఆ నాయకులతోనే ప్రభుత్వం మంత్రాంగం. బీసీలను చీల్చే యత్నం పైన విద్యావంతులు ఫైర్ అవుతున్నారు. సో అమలవుతుందో లేదో తెలియనటువంటి బీసీ బిల్లు అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలని చీల్స్తోంది. బీసీలోని కొన్ని వర్గాలకే, కొంతమందికి మాత్రమే ప్రాధాన్యం దక్కే విధంగా కొంతమందితోటే సంప్రదించి కొంతమందితోటే మాట్లాడి ఆ రకంగా ముందుకెళ్ళింది. కానీ బీసీ వర్గాల్లోని ముఖ్యమైనటువంటి ఆ వర్గాలన్నీ కూడా ఇంకా చాలా వరకు సంప్రదించకపోవడంతో ఆ బీసీ వర్గాల్లో కొన్ని కీలకమైనటువంటి వర్గాలు రెండుగా చీలిపోయినటువంటి పరిస్థితి. రెండుగా చీల్చి వాళ్ళ బీసీల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం చిచ్చు పెడుతున్నటువంటి ఆందోళన బీసీ మేధావులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సర్కారు అబద్ధాలు వేముల కౌంటర్. అసెంబ్లీలో కడిగి పారేసిన ప్రశాంత్ రెడ్డి అన్నింటినీ లెక్కలతో వివరించడంతో నోరలబెట్టిన అధికార పక్షం అంతరాయం కలిగించినా కూడా తగ్గని వైనం. సర్కారు అబద్ధం. హ్యామ్లో భాగంగా 17,000 కిలోమీటర్లు పూర్తి చేస్తాం, 28,000 కోట్లు ఖర్చు చేస్తామంటూ చేస్తే దానికి ప్రశాంత్ రెడ్డి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు మొత్తం వివరించారు. సర్కారు అబద్ధం ఏ రకంగా మాట్లాడింది, తర్వాత దానికి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఏ రకంగా ఇచ్చారు. ఉప్పల్ ఫ్లైఓవర్కు ఎస్కో అకౌంట్ ఓపెన్ చేయలేదని సర్కారు అబద్ధం ఆడితే దానికి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇట్లా అన్ని ఎన్హెచ్లు వేయలేదు, వాటిని కొత్తగా పట్టించుకోలేదని సర్కారు అబద్ధం చెప్తే ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇదివరకు 2,511 కిలోమీటర్లు ఎన్హెచ్లు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,472 కిలోమీటర్లు అదనంగా చేర్చినామంటూ ఆయన సవివరంగా వెల్లడించారు. విపక్షం సభలో సీఎం టూర్లో 2 సార్లు ఢిల్లీకి, ఒకసారి చెన్నై వెళ్ల సీఎం రేవంత్ రెడ్డి. సీఎం బాటలోనే మంత్రులు, తూతు మంత్రంగానే సభకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వస్తున్నారు. మొక్కుబడిగా పద్దులపై చర్చలు, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. సో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా సభ జరుగుతుంటే ప్రజా సమస్యల గురించి వివరించాలి, ప్రజా సమస్యలను ఏ రకంగా పరిష్కరిస్తారో సీఎం సభలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఒకవైపు సభ జరుగుతుంటే సీఎం మాత్రం టూర్లు పెట్టుకున్నారు. ఢిల్లీ టూర్లు అంటూ, చెన్నై టూర్లు అంటూ టూర్లతో కాలయాపన చేస్తున్నారంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. అసెంబ్లీని నడిపే పద్ధతి ఇదేనా? 26 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. సభా సాంప్రదాయాలు కాపాడండి. అర్ధరాత్రి వరకు సమావేశాల, గణాంకాలపైన గోప్యత ఎందుకు? ప్రతి గ్రామంలో బెల్ట్ షాపుల విస్తరణ పేరిట ఓల్డ్ సిటీ విధ్వంసం. బడ్జెట్ పద్ధతులపై చర్చలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. రైట్, ఇక ఇందాక చూస్తాం ఎగుమతి అధోగతి అనేది. నకిలీకి కేర్ ఆఫ్ బీజేపీ. గ్రోక్ అనేది చాలా రాజకీయంగా పెను
దుమారాన్ని రేపుతుంది, పెను సంచలనం సృష్టిస్తోంది. గత 10-12 ఏళ్లుగా బీజేపీ కేవలం సోషల్ మీడియాతోటి, తర్వాత మీడియాతోటి, అనుకూల మీడియాతో మాత్రమే ప్రాపగండా చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. కానీ దేశ ప్రజానీకానికి దేశం కోసం చేసిందేమీ లేదు అనేది గ్రోక్. ఏ ప్రశ్న అడిగినా కూడా గ్రోక్ నుంచి వచ్చేటువంటి ఆన్సర్స్ ఇవి మాత్రమే. ప్రధానమంత్రి వైఖరి మొదలుకొని, కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు మొదలుకొని, ఒక మత విద్వేషాలను ఏ రకంగా రెచ్చగొట్టారు, ఇవన్నీ కూడా గ్రోకు చాలా కుండబద్దలు కొడుతోంది. ఇప్పుడు గ్రోకు ఇచ్చేటువంటి సమాధానంతో, సమాచారంతో దేశవ్యాప్తంగా బీజేపీ ఇన్నాళ్ళు ఏ రకంగా ఒక ముసుగు వేసుకొని, ఇన్నాళ్ళు ఏ రకంగా ఒక అసత్య ప్రచారాలు చేసుకుంటూ కాలం గడుపుతుందో గ్రోకు మొత్తం కుండబద్దలు కొడుతుంది. ఇవాళ బీజేపీకి ఒక పెద్ద సవాల్గా మారినటువంటి పరిస్థితి. అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి టాప్ 10 ఇండియన్ ఇన్ఫ్లుయర్స్ వీళ్ళు అంటూ గ్రోకు ఇస్తున్నటువంటి సమాచారం. ఎస్, నుపూర్ శర్మ, రాహుల్ రోషన్, అమిత్ మాలవీయ, అర్నాబ్ గోస్వామి వీళ్ళందరూ కూడా టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళు. ప్రధానంగా వీళ్ళు, తర్వాత కంగనా అండ్ టీమ్, వివేక్ అగ్నిహోత్రి దర్శకుడు, ఆయన బీజేపీ సానుభూతిపరుడు. ఇట్లా టాప్ 10 ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్లు, కేవలం ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే ఈ రకంగా బీజేపీకి ప్రచారం కల్పిస్తున్నారు, బీజేపీని వెనకేసుకొస్తున్నారు, బీజేపీని మోస్తున్నారు, తన ప్రాపగండా ద్వారా బీజేపీని లేపే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి నిజంగా బీజేపీ దేశ ప్రజల కోసం చేసింది ఏమీ లేదు అనేది గ్రోక్ ఇస్తున్నటువంటి సమాచారం. షహజాద్, కపిల్ శర్మ, సురేష్ చావంకే, పుష్పేంద్ర కుమ్, ఇట్లా వీళ్ళు అంటే టాప్ 10 వీళ్ళందరూ కూడా ఒక తప్పుడు ప్రచారంతో, తప్పుడు సమాచారంతో దేశ ప్రజల్ని ఈ రకంగా అసత్య వార్తలు ప్రచారం చేస్తూ బీజేపీని మోస్తున్నారు ఈ 10 మంది అంటూ టాప్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్లు అంటూ గ్రోక్ ఇస్తున్నటువంటి సమాచారం ఇది. అసత్య వార్తల్ని ప్రచారం చేసే వాళ్ళంతా కమలదళమే, పార్టీ నేతలు, సానుభూతి పరులు, ఇలా అందరూ వాళ్లే. నెటిజన్ ప్రశ్నకు గోక్ చాట్ బాట్ వివరణాత్మక జవాబు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది మనం చెప్పిన మాట కాదు, ఇంకోళ్ళు చెప్తున్న మాట కాదు. ఇది గ్రోక్ ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనాలకు కేర్ ఆఫ్గా మారుతున్నటువంటి గ్రోక్ వెల్లడిస్తున్నటువంటి సమాచారం ఇదంతా. రైట్, ఒకసారి ఇక రైతాంగం గోస, తాగునీటికి సాగునీటికి పడుతున్నటువంటి గోస మనం చూడొచ్చు. పంట ఎండిపోయి జీవాలకు మేతగా మారుతున్నటువంటి పరిస్థితి. తర్వాత కరెంటు లో వోల్ట్ పైన రైతులు ధర్నా చేస్తున్నారు పెబ్బేరులో. అగ్రహారంలో అడుగంటిన బావి, ఒక కామారెడ్డి జిల్లాలో ఎండిపోయినటువంటి వరి పొలం నెర్రలు బారింది. రైతుల జీవితాలతో రేవంత్ చెలగాటమాడుతున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎండిపోయినటువంటి పంట నష్టపోయినటువంటి రైతుతో మాట్లాడుతున్నారు. అడుగంటిన బోర్లు, ఎండిన పొలాలు, సో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. పశువులకి మేతగా వేసినటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి సాక్షి ఇతర పత్రికలు వచ్చినట్టు చూద్దాం. సాక్షి చూస్తే వార్షికోత్సవం చేసుకుంటున్నారా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. చర్యలకు ఇంకెంత సమయం కావాలంటూ ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే ఇక 1 ఇయర్ యానివర్సరీ చేసుకుంటున్నారా అంటూ చాలా తీవ్రంగానే రియాక్ట్ అయినటువంటి వార్త మనం చూస్తే, మరి ఇదే వార్తని ఆంధ్రజ్యోతి ఏ రకంగా ఇచ్చిందో మనం చూద్దాం. ఫిరాయింపులపై గత తీర్పులను ఎలా మార్చగలం అంటూ ఈ రకంగా హైలైట్ చేసినటువంటి అసలు విషయాన్ని పక్కన పెట్టి వేరే విషయాన్ని హైలైట్ చేస్తూ ఇవాళ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ కాకుండా చూసినటువంటి హెడ్లైన్ పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ ఎమ్మెల్యేల ఆంధ్రప్రదేశ్లో కీలక వ్యాఖ్యలు. ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా, స్పీకర్ కార్యాలయం ఎందుకు తాత్సారం చేస్తోంది, నోటీసులు ఇచ్చేందుకు ఇంకెంత సమయం కావాలి, ఆలస్యం చేసే వ్యూహాలు అనుసరించొద్దంటూ ఈ పాయింట్స్ని బుల్లెట్ పాయింట్స్గా పెట్టింది. అసలు పెట్టాల్సినటువంటి హెడ్లైన్స్ ఇవి. సో ఇంత తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి విషయాన్ని దాన్ని కప్పిపుచ్చే విధంగా ఫిరాయింపులపైన గత తీర్పులను ఎలా మార్చగలమంటూ వేరే రకమైన హెడ్లైన్ పెట్టింది ఆంధ్రజ్యోతి. మనం చూస్తున్నాం. వార్షికోత్సవం అయిందా ఫిరాయింపులకు, స్పీకర్ కార్యాలయం ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయినటువంటి విషయాన్ని హైలైట్ చేయకుండా కేవలం వేరే వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ ఈ రకంగా ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.